యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, అదేవిధంగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సులా వాండర్లైన్ వీళ్ళిద్దరూ కూడా బీజింగ్కి వెళ్ళారు. చైనాతో సంబంధాలు నెరపడం మొదలుపెట్టి దౌత్య సంబంధాలు ఆల్మోస్ట్ ఈయూతో సంబంధాలు జరుగుతున్న సందర్భం 50 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు అర్సులా వాండర్లైన్ ఏదైనా దేశాన్ని పర్యటించిందంటే ఖచ్చితంగా ఒక వార్తలాగే ఉంటుంది. ఈవెన్ భారతదేశానికి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేశాము. బట్ షీ జిన్పింగ్ తోటి, అదేవిధంగా చైనీస్ ప్రీమియర్ లీ క్యాంగ్ తోటి వాళ్ళు సమావేశమయ్యారు. రివర్స్ క్లాస్ తీసుకున్నట్టుగానే వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా చైనీస్ మీడియా అవుట్లెట్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే షీ జిన్పింగ్ లేదా చైనాని రష్యా కూటమి నుంచి లేదా రష్యా కొంచెం దూరం ఉండాలి అని యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు వారికి విజ్ఞప్తి చేశారు. వాళ్ళకి చెప్పిన నేపథ్యంలో రివర్స్ ఆయన్నే క్లాస్ తీసుకున్నట్టుగా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. సో అందులో ఆయన ఒక మాట ఉంది ఇందులో, ఇట్ ఈస్ హోప్ దట్ ద యూరోపియన్ సైడ్ విల్ కీప్ ద ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ఓపెన్ అండ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ యూజింగ్ రెస్ట్రిక్టివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ టూల్స్. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్కి సంబంధించి చేస్తున్నవి అండ్ యూరోపియన్ యూనియన్ కానివ్వండి, ఈ నేటో దేశాలు ఇవన్నీ చేస్తున్నటువంటి వాటిని షీ జిన్పింగ్ ఎండగట్టినట్టుగా కూడా వార్తా కథనాలు ఉన్నాయి. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్, ఎందుకు బీజింగ్కి వెళ్ళారు, వెళ్ళిన దాని అవుట్కమ్ ఏంటి? యాక్చువల్ గా యూరోప్ తను తోకున్న గోతులోనే యూరోపియన్ యూనియన్ పడిపోయింది. కరెక్ట్. గతం ఎస్పెషలీ మనకు అంజెలా మెర్కెల్ ఉన్నప్పుడు ఆవిడ అఫ్కోర్స్ జర్మనీ పవర్ హౌస్, జర్మనీ తర్వాతే మిగతా యూరోపియన్ యూనియన్ అంతా. జర్మనీ లేదంటే యూరోపియన్ యూనియన్ లో ఎవరు అంత శక్తి ఎవరికి లేదు. ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ మిగతా పెద్ద పెద్ద దేశాలు అన్ని కలిపితే కూడా జర్మనీ ఎకానమీకి సరి సమానంగా. కాబట్టి జర్మనీ నేతృత్వంలో ఆవిడ ఉన్నప్పుడు చైనాకు వత్తాసు పలికింది. కంప్లీట్ గా చైనాకు దాసోహం అని చెప్పి ఆవిడ చైనా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, చైనా తోటి ట్రేడ్ కావచ్చు అని పెట్టు. కాబట్టి యూరోపియన్ యూనియన్ యొక్క ట్రేడ్ అమెరికాతో ఆఫ్ కోర్స్ వాళ్ళ నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ యూరోపియన్ యూనియన్ కి, నంబర్ 2 స్థానం చైనా వచ్చేసి. గతంలో వీళ్ళకు ఉన్నటువంటి మర్సిడీస్ బెంజులు, వీళ్ళకు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఏవైతే వీళ్ళకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చైనా కంపెనీ. చైనా ఏం చేస్తుంది, క్రమేపీ ఆ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేసేసి వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ దేశంలో తయారు చేసుకోవడం మొదలు. యూరోపియన్ యూనియన్ కి వాళ్లకు ఈరోజు పెద్ద ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసింది. ఈ యూరోపియన్ యూనియన్ లో వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్, లిబరలిజం దీనంతా వాడుకుని అడ్వాంటేజ్ గా వాడుకుని వాళ్ళ ఎకానమీని మొత్తం చైనా కబ్జా చేస్తుంది. భారతదేశం కూడా అదే చేస్తాం. మనకు తెలుసు, మనకు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కావచ్చు, మనకు ఐటీ రంగం కావచ్చు, వీటన్నిటి కూడా మనం కంప్లీట్ గా చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం. అటువంటి పరిస్థితి యూరోపియన్ యూనియన్ లో ఉంది. యూరోపియన్ యూనియన్ కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో తీసేస్తున్నారు. ఆ ట్రేడ్ గ్యాప్ ని తగ్గించే దిశగా ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తున్నారు. దాని దిశగానే వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు అక్కడికి. దానికి అఫ్ కోర్స్ చైనా ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎకానమీలోనే చాలా పెయిన్ పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. అలాగే అమెరికా తోటి వాళ్ళకి ట్రేడ్ డిస్ప్యూట్స్ ఏమున్నాయో ఇంకా తేలలేదు అది. కాబట్టి యూరోపియన్ యూనియన్ కి వాళ్ళు ఏం కన్సెషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. సో వీళ్ళ విజిట్ల తర్వాత అఫీషియల్ గా వచ్చింది ఏంటంటే క్లైమేట్ చేంజ్ గురించి మేము ఏదో కొన్ని ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. వెళ్ళింది దేనికి? ట్రేడ్ డీల్స్ కోసం, ట్రేడ్ సంబంధించి ఏదో విధమైనటువంటి కన్సెషన్స్ తీసుకున్నారు. స్టేట్మెంట్ దేనికోసం ఇస్తున్నారు? క్లైమేట్ చేంజ్ కోసం ఇస్తున్నారు. క్లైమేట్ చేంజ్ గురించి చైనా లాంటి దేశం ఏమైనా పట్టించుకుంటుందా? ప్రపంచంలోనే మాక్సిమం పొల్యూషన్ చేసేది చైనా. కాబట్టి అది హాస్యాస్పదమైనటువంటి విషయం. పైపెచ్చు ఈయన కోస్టా అన్నట్టు, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, ఆయన ఏం చెప్పాడంటే మీరు రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి యుక్రెయిన్ తో యుద్ధం ఆపించే దిశగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్తున్నాడు. అంతకంటే హాస్యాస్పదమైన ఇంకేమైనా ఉందా? రష్యా అన్నది ఈరోజు చైనా సపోర్ట్ తోటే వాళ్ళు చేయగలుగుతున్నారు కదా. అటువంటిది చైనా మీద నువ్వు చెప్పగానే ఒత్తిడి తీసుకొచ్చేస్తాడు ఆయన షీ జిన్పింగ్. కాబట్టి కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయ్యారు. వాళ్ళ యొక్క హిపోక్రసీ, వాళ్ళ చాతగానితనం, చైనా ముందర వీళ్ళకి ఎటువంటి శక్తి లేదు అనే దగ్గర కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయ్యారు. ఇన్ఫాక్ట్ క్లోజ్ రూమ్ లో వాళ్ళు జరిగినటువంటి చర్చల్లో షీ జిన్పింగ్ అర్సులా వాండర్లైన్ బాగా ఘాటుగానే మాట్లాడినట్టు మనకు తెలుస్తోంది. మీరు కనుక మా టర్మ్స్ కి విరుద్ధంగా మీరు మా మీద ఎటువంటి ఆంక్షలు విధించడమో, క్యాప్స్ పెట్టడమో ఇటువంటివి ఏమైనా చేస్తే గనక, ట్రేడ్ బ్యారియర్స్ అనేది మీరు ఏమైనా పెడితే గనక మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాము. దానివల్ల రిపర్కషన్స్ మీకే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి బెదిరించినట్టు మనకు తెలుస్తాం. కాబట్టి ఈరోజు యూరోపియన్ యూనియన్ కక్కలేక మింగలేక ఉన్నటువంటి పరిస్థితి. ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళ మీద 30% టారిఫ్ వేసాడు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళ మీద చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఇంతవరకు కొలిక్కి రాలేదు. 2, వాళ్ళ మొత్తం వాళ్ళ ధనమంతా కూడాను యుక్రెయిన్కి ఇస్తున్నారు రష్యా యుద్ధంలో. కాబట్టి వాళ్ళ ఎకానమీలు దెబ్బతింటున్నాయి, వాళ్ళ వనరులు దెబ్బతింటున్నాయి. ప్లస్ వాళ్ళకి ఎనర్జీ నీడ్స్ గతంలో రష్యా నుంచి చాలా చీప్ గా వచ్చేవి, అవన్నీ కూడా బ్యాన్లు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. దాంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, వాళ్ళ ఎనర్జీ కాస్ట్ పెరిగిపోతున్నాయి, తట్టుకోలేకుండా ఉన్నారు. మిగిలిన కూటములు ఏమున్నాయి? వాళ్ళ
చైనా కానీ లేదా భారతదేశంతో ఏదో ఎఫ్టీఏ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు మేము చాలా రారాజులు అన్న దిశగా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు ఒక ధోరణి ఉంటే కనుక భారతదేశం తగ్గడానికి మనం సిద్ధంగా లేము. వాళ్ళు మనకు వీసాలు ఇవ్వరంట, మనల్ని ఏదో విధంగా మనల్ని పీడిస్తారంట, రష్యా దగ్గర నుంచి మనం కొంటున్నందుకు మన మీద ఆంక్షలు విధిస్తారు. న్యారా అని చెప్పేసి మన దగ్గర మనకు పెట్రోలియం కంపెనీ ఉంది, దాని మీద వాళ్ళు ఆంక్షలు విధించారు, శాంక్షన్స్ వేశారు, కెరోసిన్ మీద ఆంక్షలు విధించారు. న్యారా ఏం చేసిందంటే యూరోపియన్ యూనియన్ కి వెళ్ళవలసినటువంటి కెరోసిన్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ బేసిస్ మీద క్యాష్ ఇచ్చి కొనుక్కోండి అని చెప్పి న్యారా చెప్పిన వాళ్ళకు. అలాగే ఆ మొత్తం కెరోసిన్ సప్లైస్ అంతా కూడా ఆఫ్రికాకి షిఫ్ట్ చేస్తున్నారు. సో భారతదేశం అంత కీలకమైన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు, డొనాల్డ్ ట్రంప్ ని ఏమనలేరు, చైనా దగ్గరికి వెళ్ళి మోకరిల్లారు, అయినా కానీ చైనా దగ్గర వాళ్ళకి ఏం లాభం లేదు. కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో యూరోపియన్ యూనియన్ ఉంది. ప్లస్ పైపెచ్చు వాళ్ళ ఎకానమీ కూడా అంతంత మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. మనం ప్రతి వారం కూడాను కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ చెప్తున్నాం. అంటే ఆర్థిక పరమే కాదు, సామాజిక పరంగా కూడా వాళ్ళు క్షీణిస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో అర్సులా వాన్ డెర్ లెయన్ కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోయింది ఆవిడ అక్కడ. ఎనివే గుడ్ లక్ టు దెమ్. అటువంటి పాలసీస్ పెట్టుకుంటే కనుక ఏమవుతుందో మనకు తెలుసు. వాళ్ళ దేశాలకు సంబంధించిన వాళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు పాలసీలు వాళ్ళు పటిష్టం చేసుకుని దాన్ని ఏదో విధంగా వాళ్ళ ఎకానమీ పెంచుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేయాలా, ఏదో రష్యాకు వ్యతిరేకంగా వీళ్ళు ఏదో ఒక వాళ్ళ మొత్తం ఎకానమీని ఆ దిశగా తీసుకువెళ్తే కనుక ప్రజల పరిస్థితి ఏమవుతుంది? అందుకనే యునైటెడ్ కింగ్డమ్ యూకే వాళ్ళు బ్రెక్సిట్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు భారతదేశంతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళు కొంత ఊపిరి ఆడేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. యూరోపియన్ యూనియన్ డిఫరెంట్ గా. సో చూద్దాం మరి ఈ విజిట్ తర్వాత మరి భారతదేశంతో మనకు లీవర్స్ పెరిగింది. యూరోపియన్ యూనియన్ తోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు జరుగుతున్నాయి. చైనా దగ్గర నుంచి వాళ్ళు దెబ్బ తిన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని మనం చాలా టఫ్ గా వాళ్ళతో నెగోషియేట్ చేయొచ్చు. మనకు అడ్వాంటేజెస్ పెరిగినాయి. వాళ్ళ గూడ్స్ భారతదేశంలో రావాలంటే మనం చాలా రెస్ట్రిక్షన్స్ పెడతాము, క్యాప్స్ పెడతాము. అలాగే ఫ్రీ ఫ్లో ఆఫ్ మనుషులు, మన వ్యక్తులకు వాళ్ళు వీసాలు ఫ్రీగా ఇవ్వాలి. బహుశా చాలా వీసా ఫ్రీ ఎంట్రీల గురించి మనం డిమాండ్ చేయబోతున్నాం. ఇన్ఫాక్ట్ మనం ఇప్పుడే ఆల్మోస్ట్ 7 స్థానాలు పెరిగాం. మనం వీసా ఫ్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో కూడా మనం 7 స్థానాలు పైకి వచ్చాం మనం. కాబట్టి క్రమేపీ ఇటువంటి ఒత్తిడి మనం కూడా వాళ్ళ మీద తీసుకొస్తాం. చూద్దాం యూరోపియన్ యూనియన్ ఎలా స్పందిస్తుందో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.